సుబ్బిరామరెడ్డి తను ఎంత చాతుర్యం గల వ్యక్తి అంటే ఆయన ఎప్పుడు విశాఖపట్నం నుంచే పోటీ చేసి గెలుస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే పాపం మన ఆంధ్రదేశంలో ఈ విశాఖపట్నం నుంచి ఆ చివర శ్రీకాకుళం వరకు అన్నీ కూడా కొద్దిగా ప్రజలు కొద్దిగా అమాయకులు ఏం చెప్తే అది నమ్ముతారు. అందులో కొద్దిగా షోయింగ్ చేసి నేను ఈ బీచ్ రోడ్లో పెద్ద బంగ్లా ఉంది, అంతేకాదు మంచి మంచి క్లాస్ కార్లు, వీటన్నిటితో పాటు అమితాబ్ బచ్చన్ ఇంకా మంచి మంచి అందమైన అమ్మాయిలు అంతా కూడా ఈయన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇలాంటి అతను రాజకీయాల్లో ప్రజలు మనల్ని ఎలా పొందాలి అని ఆలోచించి క్రికెట్ ఆడుతుంటే ఆ క్రికెట్ వాళ్ళందరికీ క్రికెట్ బాలు బ్యాటు వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అలాగ ఒక 100 మందికి ఇచ్చేవాడు. ఆ తర్వాత సినిమా యాక్టర్లు తీసుకొచ్చి అక్కడ మహాశివరాత్రి చేసేవాడు. మరి అక్కడ ఆయన మహాశివరాత్రి చేయడానికి ప్రజల ముందు తన భక్తులు అనుకోవాలనో లేకుంటే మరి ఆ మహాశివరాత్రిలో మరో శివరాత్రి కలిసిపోయిందో ఏమో ఆయన అవసరం లేని పాపం గురించి మాట్లాడుకోవటం. మరి అలాగా చాలా టాక్టిక్స్గా వ్యవహరించేవాడు. అందులో ప్రెస్ మీట్లు కూడా ఒకసారి మద్దిలపాలెంలో కళాభారతిలో ప్రెస్ మీట్ పెట్టాడు. నా దగ్గర కొన్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అడుగుదాన్ని నేను ప్రయత్నం చేస్తే ఆయన చెంచాగాళ్ళు మాత్రమే మాట్లాడటానికి అవకాశం ఇచ్చాడు కానీ ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చాడు కానీ నాలాంటి వారు మాట్లాడటానికి అవకాశం లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన పబ్లిక్ రిలేషన్స్ ఎంత హై స్టేజ్లో అంటే ఎంత కన్నింగ్గా చేశాడన్నది మీకు అర్థమవుతుంది. మరి ఇలాంటి దమ్మున్న విషయాలు చెప్పడానికి తప్పకుండా మీరు గుడిగంట టీవీ నుంచి చూడండి. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మాస్టరు.